హాయ్ ఫ్రెండ్స్, సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వైపు అయితే వెళ్తున్నాము. మధ్యలో బాగా ఆకలేసింది. ఎర్రకుంట్లో పద్మజ గారు బజ్జీల బండి ఫేమస్ అని తెలిసి అడ్డంగా అటైతే తిప్పేశాం. అదిగో కనిపించేదే ఎర్రగుంట సెంటర్. అక్కడ నుంచి రైట్ సైడ్ కొద్దిగా లోపలికి వస్తే ఒక చిన్న బండి కనిపిస్తుంది. అదిగో ఇదే పద్మజ గారి బజ్జీల బండి. అండ్ ఇక్కడ నాన్ వెజ్ వంటలు కూడా వండుతారంట. ఈవిడ దగ్గర మొక్కజొన్న గారెలు, బొబ్బరి గారెలు, బోండాలు, అలాగే బజ్జీలు అల్టిమేట్ ఉంటాయి. మేము తిన్నామండి. ఇప్పుడు ఏం గారెలు అయ్యి? బొబ్బరి గారెలు. ఏమేమి కలుపుతాయి దాంట్లో పిండి? బొబ్బర్లో బొబ్బర్లు బొబ్బర్లో పచ్చిమిరకాయలు, అల్లం ముక్క, ఉల్లిపాయ ముక్కలు అన్ని మిక్సీ పట్టేస్తాం. బొబ్బరి గారెలు బాగున్నాయి. దాని తర్వాత ఇంకోటి ఏదో చూసాను ఇందాక, మొక్కజొన్న గారెలు స్వీట్ ఇస్తారు. ఈ బోండాలు కూడా మామూలు మైదాపిండి బోండాలు కాదు, బియ్యం పప్పు కలిపిన ఇడ్లీ పిండి. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవుగా ఇట్లా తింటే. ఇంకో మొక్కజొన్న పిండి ఏదో కనిపించింది, ఏదమ్మా పక్కన లోపల పడుతున్నారా? పర్లేదు, కంగారు మీరు వెయ్యాలిగా మాకు ఎట్టగో. మీ పేరేంటమ్మా? పద్మజ గారు. ఎక్కడ షాప్ ఇది? ఎర్రగుంట జంక్షన్లో ఉంటుంది. కొంచెం లోపలికి వస్తే మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి ఇట్లా వస్తే ఎర్రగుంట జంక్షన్లో ఉంది షాపు. బజ్జీలు, బోండాలు, మొక్కజొన్న గారెలు, తర్వాత మామూలు బొబ్బరి గారెలు. చికెన్ భోజనం ఇది కూడా. ఈ దగ్గర ఏమేమి దొరుకుతాయి చెప్పండి అమ్మా మీరు. మీ దగ్గర సరే రెగ్యులర్గా ఏమేం చేస్తారు చెప్పండి. రెగ్యులర్గా అవునా? మరి మిమ్మల్ని సంప్రదించాలంటే ఎవరికి ఫోన్ చేయాలి చెప్పండి, మీరు చెప్పండి నంబర్. సో వీళ్ళని సంప్రదించాలంటే నంబర్ చూడండి, 9160910977, తర్వాత 9000057707. వెజ్, నాన్ వెజ్ కూడా చేస్తారంట. ఆర్డర్లపై క్యాటరింగ్ కూడా చేస్తారంట. ఇక్కడ మీరైతే చూడొచ్చు, మొక్కజొన్నలు అంతా ఆరబెట్టున్నాయి. వీటిని చక్కగా మిక్సీలో వేసి, ఆ మిక్సీలో వేసిన తర్వాత మళ్ళీ దాన్ని గ్రైండర్లో వేసి ఆవిడ రుబ్బుతున్నారు. దాంతో బెల్లం కూడా కలుపుతున్నారు. సో ఇట్లా మొక్కజొన్న పిండి రెడీ అవుతుంది. ఈ మొక్కజొన్న పిండితోటి మొక్కజొన్న గారెలు వేస్తారనమాట. మేము కేవలం నలుగురం ఒక 400 వరకు బిల్ చేసామండి. అంత టేస్టీగా ఉన్నాయి అక్కడ. నేనైతే ఆ బొబ్బరి గారెలు, మొక్కజొన్న గారెలు ఇంటికి కూడా తీసుకెళ్ళాను. ఇంట్లో వాళ్ళు అయితే మళ్ళీ అవి తినాలనిపిస్తుంది, మళ్ళీ తీసుకురా అని చెప్పి కూడా అడిగారు. అంత టేస్టీగా ఉన్నాయి అవి. సో మొక్కజొన్న గారెలు వేసే ప్రాసెస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇందాక రుబ్బిన పిండిని అందులో వేస్తున్నారు పద్మజ గారు. సో అక్కడ వేపుతున్నది మాత్రం ఈ మొక్కజొన్న గారెలకు సంబంధించిన పిండి ఇందాక రెడీ చేశారు కదా, ఆమె వేపుతున్నారు. అంటే ఈమె దీనికి మాస్టర్ అనమాట. సో ఎర్రగా బాగా మంచి కలర్ వచ్చేదాకా వీటిని వేపుతారనమాట. సో అలా వేయడం, అలా తీసుకెళ్ళిపోవడం ఇలా జరుగుతుంటుంది ఇక్కడ. ఏది ఆగదు, సెకండ్స్లో మొత్తం ఖాళీ అయిపోతాయి. మేము మా బొబ్బరి గారెల కోసం, తర్వాత మా మొక్కజొన్న గారెల కోసం దాదాపు పావుగంట నుంచి అరగంట ఇక్కడ వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. అది ఇక్కడ పరిస్థితి. అంటే అంత క్రౌడీగా ఉంటుంది ఏరియా. అంత ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు ఆమె దగ్గర, అసలు ఆగరనమాట. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఈ లొకేషన్ వచ్చి ఎర్రగుంట సెంటర్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలండి. ఇది మీరు కొత్తగూడెం వెళ్ళేటప్పుడు అయితే రైట్ సైడ్ కనిపిస్తుంది, అలాగే బంజర్ వైపు వెళ్ళేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. బంజర్ వైపు వెళ్ళేటప్పుడు అయితే సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ కొంచెం లోపలికి వెళ్తే ఈ బండి మీకు కనిపిస్తుంది అనమాట. పద్మజ కర్రీ సెంటర్ అండ్ టిఫిన్ సెంటర్ అని ఉంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది, మస్ట్గా విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా వారాహి క్రియేషన్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.